Hi all of you, welcome back to Ramareddy Maths Academy. In this video we are discussing about the don't care condition. Okay, ఇప్పటి వరకు మనం K మ్యాప్ లో 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ చూసాము. అండ్ అదే మనకి డోంట్ కేర్ కండిషన్ యూస్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చెప్తాను. ఒకవేళ కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తే అసలు K మ్యాప్ బేసిక్ రూల్స్ ఏంటి అండ్ బేసిక్ కండిషన్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ గ్రూపింగ్ అనేది ముందు వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను. 2, 3, 4 వేరియబుల్ చూసిన తర్వాత డోంట్ కేర్ చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను 2 ప్రాబ్లమ్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, డోంట్ కేర్ కండిషన్ అని మెన్షన్ చేస్తారా మేడం అని అంటారు. మనకి ఎగ్జామ్లో డోంట్ కేర్ అని మెన్షన్ చేయడు, ప్రాబ్లమ్ని చూసే జస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ నార్మల్ కే మ్యాప్ ఆర్ డోంట్ కేర్ కండిషన్. ఏ విధంగా అని అంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ చూడండి అమ్మా, టిల్ ఇక్కడికే ఉందనుకోండి, మిన్ టర్మ్స్ ఇక్కడికే ఇస్తే నార్మల్ కే మ్యాప్ యూస్ చేస్తాం. బట్ సమ్మేషన్ డి ఆఫ్ ఇలా ఇచ్చారు, డి ఈజ్ నథింగ్ బట్ అవర్ డోంట్ కేర్ కండిషన్. అంటే డోంట్ కేర్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్, అది ఎలానో చెప్తాను. అండ్ ఆల్వేస్ ద డోంట్ కేర్ రిప్రజెంట్స్ విత్ ఎక్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేద్దాము. తర్వాత లొకేషన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏ విధంగా మనం డోంట్ కేర్ ఇన్సర్ట్ చేయాలి, దాంతో యూజ్ ఏంటి అని చెప్తాను. యాక్చువల్గా డోంట్ కేర్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, సపోజ్ వి డోంట్ హ్యావ్ వన్స్ ఏంటిది గ్రూపింగ్ చేయడానికి వన్స్ లేవనుకోండి, డోంట్ కేర్ యూజ్ చేసి వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ గ్రూప్. ఓకే, చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, మన 4 వేరియబుల్ కే మ్యాప్, 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2 to the power of 4 అంటే ఎన్ని సెల్స్ ఉంటాయంటే 2 to the 4, 4 to the 8, 8 to the 16 సెల్స్ ఉండాలి. ఓకే, అదే నేను ఇక్కడ చెప్తాను చూడండి మా. ఓకే, వీటిలో ఎప్పుడైనా డౌన్ ద లైన్ ఏబి ఇవ్వండి, అప్వర్డ్స్ సిడి ఇవ్వండి, లేదా మీరు అప్ ఏబి ఇస్తే డౌన్ సిడి ఇవ్వండి. ఓకే, దెన్ గ్రే కోడ్. ఇప్పుడు నేను మన గ్రే కోడ్ ఏంటిది 0001, 01 తర్వాత 10 రావాలి కదా అంటారు. స్కిప్ దిస్ కాలం, ఇక్కడ 10, ఇది 11. ఓకే, 0001 10 11 ఎందుకు స్కిప్ చేశాను అనేది స్టార్టింగ్ రూల్స్లో చెప్పాను నేను మీకు. ఇప్పుడు లొకేషన్స్ ఇవ్వాలి. ఏ విధంగా ఇస్తాం లొకేషన్స్? యూజింగ్ 4-bit బైనరీ కోడ్ ఏబిసిడి అంటే 0000, ఇట్ రిప్రజెంట్ 0. అగైన్ ఏబిసిడి అంటే 0001, ఇట్ రిప్రజెంట్స్ 1. నెక్స్ట్ 0011, ఇట్ రిప్రజెంట్స్ 3. కాబట్టి ఎప్పుడైనా ఈ 11ని స్కిప్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి 2. ఇప్పుడు ఇక్కడికి రండి 3. నెక్స్ట్ ఏంటి 4, 5, స్కిప్ దిస్ 1, 6, దిస్ ఇస్ 7. నెక్స్ట్ ఈ టోటల్ 11 రోని స్కిప్ చేయండి, ఇట్ రిప్రజెంట్స్ 8, 9, స్కిప్ దిస్ 10. ఇప్పుడు ఇక్కడ రండి 11, నౌ 12, 13, స్కిప్ దిస్ 14, ఇప్పుడు 15. ఓకే, లొకేషన్స్ ఇచ్చేసాను. నౌ ఇన్సర్టింగ్ వన్స్, ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయమంటున్నారు ప్రాబ్లంలో వన్స్ ఒకసారి బాగా చెక్ చేయండి. ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది? ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1లో 1 ఇన్సర్ట్ చేయండి, అండ్ అగైన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3. డన్. నెక్స్ట్ 4th ప్లేస్, నెక్స్ట్ నెంబర్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, అండ్ నెక్స్ట్ 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 15. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత మరి డోంట్ కేర్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అని అంటే చూడండి, ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయమంటున్నారు డోంట్ కేర్ని చూడండి అమ్మా. 12 ప్లేస్లో డోంట్ కేర్ని ఈ విధంగా క్రాస్ చేయండి. ఎగ్జామ్లో రెడ్ యూజ్ చేయొద్దు, బ్లాక్ అండ్ బ్లూ యూజ్ చేయండి. క్రాస్ చేశాను. 14 దగ్గర క్రాస్ చేశాను. రైట్, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దెన్ మన గ్రూపింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి యాజ్ ఇట్ ఈస్. ఏ విధంగా గ్రూపింగ్ రూల్స్ ఎలా అండి? లార్జ్ పాసిబుల్ గ్రూప్ ఏది ఉంది? ఇజ్ ఇట్ పాసిబుల్ 16 వచ్చే పాసిబిలిటీస్ ఉందా? వై? బికాస్ ద టోటల్ సెల్స్ ఇస్ 16 ఉందా? నో. 16 రాలేదంటే నెక్స్ట్ ఏంటిది 8 రావాలి. 8 రావచ్చా? చూడండి ఇక్కడ వస్తుంది 8.
ఓకే, అంటే నేను దీన్ని ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాను. 8 వన్స్ని ఒక గ్రూప్గా, ఒక సెల్గా, ఒక గ్రూప్గా ఫామ్ చేశాను. దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ గ్రూప్. రిమెంబర్. మరి డోంట్ కేర్ కండిషన్ యూజ్ ఏంటి మేడం అని అంటే, ఎక్కడైతే 1 ఉంది దానికి గ్రూపింగ్, మరి 8 వన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ 4 వన్స్ రావచ్చా? మరి ఈ 1కి గ్రూపింగ్ అవ్వలేదు, మరి డోంట్ కేర్ యూజ్ చేసి దాన్ని గ్రూప్ చేయొచ్చు. చాలా మంది డోంట్ కేర్ యూజ్ చేసి ఈ రెండింటిని 4, 12 ప్లేస్ని గ్రూప్ చేస్తారు. బట్ మనం చూసేది 4 గ్రూప్స్. 4 వన్స్ గ్రూప్ చేయొచ్చు కదా. ఎందుకని ఈ డోంట్ కేర్ని కూడా 1 అనుకుంటే ఈ పక్కనున్న 2 వన్స్తో ఇది 4 వన్స్, ఇది గ్రూప్ నెంబర్ 2. ఈ విధంగా గ్రూప్ చేయాలి. దెన్ వాట్ అబౌట్ 14th డోంట్ కేర్ కండిషన్? ఇక్కడ ఎక్కడ 1 లేదు కదా, ఆల్రెడీ ఉన్న వన్స్ గ్రూప్ అయిపోయాయి కాబట్టి నో నీడ్, దీంతోనే అవసరం లేదు. దెన్ నా నెక్స్ట్ రైట్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్. హౌ టు రైట్ ద బులియన్ ఎక్స్ప్రెషన్? ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ గ్రూప్లో నేను రోస్ ఏంటి, కాలమ్స్ ఏంటి, అందులో కాన్స్టెంట్గా, ఒకవేళ మీకు రాకపోతే నేను చెప్పింది వినండి, అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో ఎన్ని రోస్ ఉన్నాయి? రో చూడండి, రో చూస్తే 0, 0, 2, 0, 1, అగైన్ 1, 1, 1, 0, అంటే అన్ని చేంజ్ అవుతున్నాయి. అంటే మీరు రోలో ఏమి ఇన్సర్ట్ చేయలేరు, ఓన్లీ కాలంలో చెక్ చేస్తారు ఈ 2 వేరియబుల్స్. ఇక్కడ 0 అనేది 1గా చేంజ్ అవుతుంది, బట్ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. సెకండ్ వన్ డి అంటే ఏంటిది? ఇట్ రిప్రజెంట్స్ డి. ఫస్ట్ గ్రూప్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏంటిది? ఈ 4 వన్స్. ఈ 4 వన్స్లో రోలో చేంజ్ చేస్తే ఇగో ఇవి రెండండి, 0, 1 నుంచి 1, 1కి చేంజ్ అవుతుంది. 0 అనేది 1కి చేంజ్ అవుతుంది, బట్ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ 1 రిప్రజెంట్స్ విచ్ వేరియబుల్ హియర్? బి. దెన్ రైట్ బి. తర్వాత వీటిని కాలంలో చెక్ చేసుకోండి. కాలంలో చెక్ చేసుకుంటే ఇగో 0, 0 to 0, 1కి, అంటే సి 0 as it is ఉంటుంది, but D change it to 0, 1. Then what is the constant here? C variable 0. But 0 represents complement అంటే C bar. This is my Boolean expression. అర్థమైంది కదా డోంట్ కేర్ కండిషన్. నెక్స్ట్ ప్రాబ్లం విల్ డూ. జస్ట్ నోట్ డౌన్. See, this is my second question. D, the given variables are 4 and these are the min terms and this is the don't care values. First we have to draw the K map. Any variable K map down the line AB తీసుకోండి. Next CD 0 0 0 1 1 0 1 1 0 0 0 1 1 0 1 1. Okay, now లొకేషన్స్. ఇప్పుడు లొకేషన్స్ రాని వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోండి? 0 1 స్కిప్ దిస్, ఇక్కడ 2 3 4 5 స్కిప్ దిస్, 6 7, ఈ రో మొత్తం స్కిప్ చేయండి. ఇప్పుడు 7 is 8 done, right? 8 9 10 11, నెక్స్ట్ 12 13 14 15. ఇప్పుడు ఏం చేయండి? తర్వాత డోంట్ కేర్ ఇన్సర్టింగ్ వన్స్. హౌ టు ఇన్సర్ట్ ద వన్స్ హియర్? మిన్ టర్మ్స్ ఏవేవైతే ఇచ్చారో వాటిని నేను వన్స్ ఈ ప్లేస్లో 1 ఇన్సర్ట్ చేస్తాను. 1 ప్లేస్లో 1, దెన్ నెక్స్ట్ 5 ప్లేస్లో 1, నెక్స్ట్ 7 ప్లేస్, నెక్స్ట్ 9th ప్లేస్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 11th వన్, అండ్ నెక్స్ట్ 13th ప్లేస్, అండ్ నెక్స్ట్ 15th ప్లేస్. ఇప్పుడు చూడండి డోంట్ కేర్ ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటున్నారు? డోంట్ కేర్ ఇంకెక్కడ ఇన్సర్ట్ చేయాలంటే చూడండి, జస్ట్ సెకండ్, I'll use another color. Don't care ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3, దిస్ ఇస్ డోంట్ కేర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2, నెక్స్ట్ 6, నెక్స్ట్ 10, నెక్స్ట్ 14. ఇప్పుడు మనం ఫస్ట్ డోంట్ కేర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ అవర్ ఫస్ట్ రూల్? The group length is 2 power n, means 2 power 4 means 16. Is it possible to group 16 ones? No. Then after that 16 లేదంటే 8 ones చెక్ చేయండి, నెక్స్ట్ 4 ones, నెక్స్ట్ 2 ones, either 1, right? There is no 16 ones. ఇప్పుడు 8 ones ఫామ్ చేయొచ్చా? ఇది 4 అండి, ఇది ఒక గ్రూప్
టీకే. బట్ దీనికంటే ముందు మనకి 8 వన్స్ రావాలంటే యూజింగ్ దిస్ డోంట్ కేర్, అంటే డోంట్ కేర్ ని 1 అనుకుంటే నాకు ఇక్కడ 8 గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డోంట్ కేర్. ఓకే, అంటే 1 లేకుండా ఇది యూజ్ చేసి 8 గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. 1 అండ్ ఓన్లీ 1 గ్రూప్, ఇంకో గ్రూప్ ఛాన్స్ లేదు. దెర్ ఈస్ నో మోర్ వన్స్. ఇప్పుడు నేను దీనికి బులియన్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. ఎలా రాయాలి? చెక్ ద రోస్ అండ్ కాలమ్స్. రో చెక్ చేస్తే ఆల్టర్నేట్ గా చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏం రాయలేం. చెక్ ద కాలమ్స్. సి అనేది 1 గా చేంజ్ అవుతుంది, డి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది 1. ఓకే, 1 అంటే నార్మల్ వేరియబుల్, 0 అంటే కాంప్లిమెంట్, యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ది. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ డోంట్ కేర్ కండిషన్. అర్థమైంది కదా డోంట్ కేర్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందు ఉన్నటువంటి వీడియో చూడండి. ఫుల్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.